అమ్మగారు కాఫీ అక్కడ పెట్టు. అయ్య బాబాయ్ నువ్వా కూకో బాబు. నీ కూర్చోటానికి రాలేదు, మా పెళ్లి చిమ్మని అడగటానికి వచ్చాను. ఇంత అర్జెంట్ గానా? అవును, దొరికితే కళ్యాణ మండపం, లేకపోతే గుడి, లేకపోతే చర్చ్, అది లేకపోతే మసీదు, ప్లేస్ ఏదైనా పర్లేదు, అర్జెంట్ గా మా పెళ్లి చేసేయండి. లేకపోతే ఆ డ్రైవర్ గడు మా పెళ్లి ఎక్కడ చెడగొడతాడేమో అని భయంగా ఉంది. సరే నీ ఇష్టం. మీ నాన్నగారికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమ్మందాం. వదండి, వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తే ఒకే టికెట్ మీద 2 సినిమాలు చూసినట్టు ఒకే మండపంలో నా పెళ్లి వాళ్ళ చావు చూస్తారు ప్రేక్షకులు. ఏంటండి అల్లుడు అనేది? నిజమండి, నేను కనుక 3 లేటు మా మమ్మీ డాడీలు చూస్తే వాళ్ళ మలేరియా వచ్చిపోతారని నా జాతకంలో రాసింది. పెళ్లిలో చావంటే ఫ్లైట్ కార్ ఇంజిన్ వేసి నడిపినట్టే. మా కాపురం సరిగ్గా సాగదు. మరి నువ్వు ఇంత గట్టిగా చెబుతాను కాదంటావా? నీ జాతకాన్ని ఫాలో అవుతాం. ఒకసారి మీ డాడీ మమ్మీ చెప్పి ముందు నేను మాట్లాడతాను. హలో, నేనేనండి. ఎలా రంగబాబు? అవునా, నేనే. నాన్న పెద్ద నాయన అన్నవరం సత్యనారాయణ స్వామి మీరే కదండి? ఏడ్చేవలే, ఇంతకు ఫోన్ ఎందుకు చేసినట్టు చెప్పు. నేను అర్జెంట్ గా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. చేసుకో, నాకేంటి ఏమే. మిమ్మల్ని పిలవకుండా చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నువ్వు పిలిచిన పరిస్థితి రావడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరులే. ఏమే పర్వాలేదులేండి, మీ ఫోటో పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకుంటాను. పెట్టుకోగానే దాని దండాయి కొరే. ఒక్క నిమిషం, జైలు రంకులు మాట్లాడతారంట. అలాగే. నమస్కారం వెంకట గారు. నమస్తే నమస్తే. ఏంటండి వాడు పెళ్లి లొల్లి అంటున్నాడు? ఆయన జాతకం అలా ఉంది, ఏం చేస్తారు మరి? పోన్లేండి పాపం, కుక్కరిచినా కళ్యాణం వచ్చినా ఆగనే ఆగదంటారు. ఎదవని చేసుకునివ్వండి, లేదంటే జీవితాంతం అనాథగా మిగిలిపోతాడు. అంతే అనుకోండి, కానీ మీరు లేని లోటే కదండి. వరే రిసెప్షన్ ఉంది కదా. అలాగే రిసెప్షన్ వస్తారంటే ఒకసారి ఇటువంటి పెళ్లి ఖర్చులకి డబ్బులు పంపించండి. మళ్ళీ ఇదొకటా? సర్లే, ఆ జైలర్ గారి అకౌంట్ లో వేస్తా, తీసుకో. థ్యాంక్స్ నాన్న, మీ అకౌంట్ లో వేస్తారంట. గురువు గారు కొంచెం స్టఫ్ ఏమైనా పెడతారేటే? ఇదిగో తీసుకో. నువ్వు అప్పుడప్పుడు చాలుతూ టేస్ట్ బాగుంది. సాస్ ఏమైనా రాశారా? కోడి బాగా కాలిందని బర్ణాలు రాశాను. నీ పద్ధతి ఏం బాగాలేదురా. పెగ్ బాగానే ఫిక్స్ చేశాను కదా. నేను చెప్పేది పెగ్ సంగతి కాదు, ఇన్కమ్ గురించి. అదే కోర్టులో కేసులు పెరిగిపోయినట్టు నా దగ్గర క్యాష్ తెగ పెరిగిపోయింది. ఎన్ని కార్లు కొనిచ్చాను? కారు కూతలు ఆపు. ఏ అపార్ట్మెంట్ కొనగలుగుతున్నావా? బంగ్లాలు కొనగలుగుతున్నావా? రింగ్ రోడ్ కొనగలుగుతున్నావా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొనగలుగుతున్నావా? దానికైతే ఈ నీలకంఠం ఒకటి సరిపాడు, ఇంకొకటి కలపాలి. అందుకే ఆ నీలకంఠాన్ని రాజారావుని కలిపే. ఇదేం ఐడియారా బాబు, తాగి దిగిపోయేలా ఉంది. నీ కలెక్షన్ పెరగాలంటే వాళ్ళని కలపాలి. ఇప్పుడు వాళ్ళలో ఒకడు ఒసమా బిన్ లాడెన్ అయితే ఒకడు బరాక్ ఒబామారా, వాళ్ళని కలపడం కష్టం. నువ్వు తెలుసుకుంటే నీకు అది సానియా మిర్జా, సోయబ్ మలిక్ల పిల్లంత ఈజీ. కాఫీ తాగాలంటే కాఫీ పొడి పాలు కలపాలి, కాక్టైల్ తాగాలంటే బ్రాండ్ విస్కీ కలపాలి. నీకు లాభాలు రావాలంటే వాళ్ళిద్దరిని కలపాలి. అందుకే ఆ రాజారావు నీలకంఠాన్ని కలిపాయి. అంతేనా? అంతేనా? చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ లా ఫేమస్ అయ్యే రేంజ్ కి వాళ్ళిద్దరిని కలిపేస్తా. పర్మిషన్ లేకుండా ఎవరు రామన్నారా మిమ్మల్ని? ఒక్క నిమిషం. ఒరే అశోక్, బతుకున్నప్పుడు నువ్వు కుక్కలాగా కనబడేవాడురా. ఇప్పుడు అలా కనబడతాడు కదా? లేదురా, బతుకున్న మనిషిలాగే కనబడుతున్నాడు. కరెక్టే, కరుక్కులా పోయారు. అశోక్, నన్ను క్షమించరా, నీ చావుకి కారణం నేనే. మీరు కాదండి, ముమ్మాటికి నేనేనండి, నేనే. మరి చిట్రాజు ఏంటో నువ్వు అంటుంది? అవును రాజారావు గారు, నేనే పెద్ద ఫ్రాడ్ నండి. అది నాకు తెలుసులేరా, కానీ నా అశోక్ చావుకి నీకు లింక్ ఏంట్రా? ఉందండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి బిన్ లాడెన్ కొన్నంత లింక్ ఉందండి. మీ ఇద్దరు కలిసి ఉండటం మూలంగా నేను ఏ స్కామ్ చేయలేకపోయాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది, అశోక్ గేణ్ వాడుకున్నాను. మీరు రోజు అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకొచ్చి నీలకంఠం గారితో సమానంగా చూస్తున్నారని ఆయన రెచ్చగొట్టారు. అది నిజమని నమ్మేసిన ఈయన అశోక్ గేణ్ ఆఫీస్కి తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు. అంతే, మీ ఇద్దరు విడిపోయారు. పాపం అశోక్ గేణ్ చచ్చిపోయాడు. తమ్ముడు, నీ ఆరో ప్రాణానికి గోరి కట్టి నీకు అపకారం చేశాను, నన్ను క్షమించు. అన్నయ్య చూడకుండా నిన్ను ఎన్నోసార్లు అవమానించాను, నువ్వే నన్ను క్షమించు అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు. ఎన్నిసార్లు పిలుచుకున్న అయ్యే వరుసలు కదండి. కౌగులించుకుంటే కౌగులించుకోండి నన్ను కదా. అంబానీ బ్రదర్స్ లో మీరు కలిసిపోయారంటే మన కంపెనీ మిగతా కంపెనీలు క్రాష్ చేసేస్తుంది సార్. మా ఇద్దరి వల్ల కాదయ్యా, మన అందరి వల్ల అవుద్ది. అవును, మనందరం యూనిటీగా ఉండాలి, యూనిట్గా వర్క్ చేయాలి. ఈ ఆనందంలో మా ఆవిడ కొట్టినా సరే మందు కొట్టే ఇంటికి వెళ్తాను సార్. ఇదిగో, విడాకులు కావాల్సి వస్తే నాకు ఫోన్ మా చేయి. ఇంట్లో కూడా వీడికి ఎలా తెలుసు? నేనే చెప్పాను. వీడేంట్రా కుక్కను కూడా కూర్చోబెట్టాడు? గట్టిగా రా బాబు, సబ్బెడు స్నానం చేసి దాని ఎంగిలి కూడా తినేయమంటాడు. అన్ని ఆయన పోలికలే. చిచే, ఆడు తినంత అందంగా ఉండవు. అన్నయ్య, వచ్చే గురువారం సాయంకాలం 6:30 వీళ్ళిద్దరు పెళ్లి. నువ్వే పెళ్లి పెద్దగా దగ్గరుండి అన్ని జరిపించాలి. ఏంటండి ఆ కన్నీళ్ళు? కారంగానే ఎక్కువైందా?
మమకారం ఎక్కువైంది. ఓహో. చాలా కాలం తర్వాత తమ్ముడు మా ఇంటికి రావడం, నన్ను పెళ్లి పెద్దం చేసి అమ్మాయి పెళ్లి దగ్గర నుండి ధరిపించమనడం, ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య ఏమండి పిన్ని మమ్మీ ఉషా ఆపండి హే. సుమ్మ అంటే మా పెళ్లి జరుగుతుంటే ఏదో ఏడుపులు మీరును. ఇవి ఆనంద భాష్పాలు అల్లుడు గారు. ఆ బాష్పాలు ఏవో నవ్వుతూ రాలిస్తే బాగుంటది కదండి. ఆ, రాజారావు గారు అమ్మాయికి పెళ్లి కుదిరింది కదా, అవును. అదే ముహూర్తానికి నాకు ఉషకే పెళ్లి చేసేస్తే ఆ, అంటే ఆ. మీ ఇద్దరు కలిశారైన వార్త జనానికి తెలియాలంటే ఇదే మంచి అకేషన్ కదండి. ఐడియా చాలా బాగుంది, కానీ పెళ్లిపేటల మీద నీకు బదులు నీ తమ్ముడు కూర్చుంది. అదేంటి మామయ్య, పెళ్లి చేస్తానది నాకు ఉషకే కదా. కానీ ఉష ప్రేమించింది మీ తమ్ముడయ్యా. అమ్మ నా కొడకలా. అన్న మొన్న ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నా కాబోయే అల్లుడు మీ కుటుంబం నుంచి రావాలనుకున్నాను. అది మీ తమ్ముడే అయినప్పుడు అంతకంటే గొప్పే ఉంటది. ఆలోచించు ఒక్కసారి. మీరు మనిషి కాదు మామయ్య, దేవుడు. రేపు నుంచి మీకే పూజ చేసి ఆరతి కూడా ఇస్తాను. అర్జెంటుకి వెళ్ళి రంగబాబుని కలవాలి. రంగబాబు ఒరేయ్, రంగబాబు గారు ఎక్కడ? ఆ సైకిల్ రా సిరిసిరి మూల జయప్రదలాగా. మా అయ్యగారు ఈ రోజు మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు చేసింది ఎట్రా ఎదవా? రంగబాబు గారు ఎక్కడా? తెలియదండి. నువ్వు మాట్లాడకుండా ఉంటే బెటర్ రా. ఎలా? చిట్టి ఆ, చిట్రాజు ఆ, ఒరే ఎక్కడి చిట్టి, నుంచి పిలుస్తున్నాడు వీడు? చిట్టి, కానీ చిట్టిగా. వాయిస్ ఆడది కదే. పైనరా, చిట్టి ఆ, ఒరే శ్రీనివాసు, నువ్వేంట్రా అమెరికాలో ఉండవలసిన జైలర్ గడి ఇంట్లో ఉన్నావు? ఇదేంట్రా కదిలో పెట్టి తాళం కూడా వేశారు. కొంపదీసి ఇండియా వచ్చి దొంగ చిచ్చి, మారిపోయింది. జరిగింది ఏంటంటే అమ్మని నీలో పొడుక్కున్న వాళ్ళందరూ తెంగురోళ్ళు అనుకున్నా. వీడు కాదన్నమాట. అంటే ఈ పికాసగాడు వీడు ఫ్రెండ్స్ అన్నమాట. అరే వయసులో పెద్దాడైనా మా ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఎన్నోసార్లు ఎగ్జామ్స్ లో కూడా నీకు హెల్ప్ చేశాను. అందుకే కదా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాను. కంటిన్యూ. ఫైనాన్షియల్ గా కూడా ఆదుకున్నాను. ఈసారి నువ్వు నన్ను ఆదుకోరా ప్లీజ్. నిన్ను ఆదుకుంటేనే కదరా ఆ రంగబాబు గారితో ఆడుకోగలను. కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్న సంగతి ఆడి తెలియకూడదు. వాడితో మాట్లాడరా. నీ గురించి మొత్తం చెప్పేశాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడో సరిగా అర్థం లేదు కానీ నీ విషయంలో మట్టుకు వాడికి హెల్ప్ చేయమన్నాడు. నువ్వేమన్నావు? ఇలా నవ్వుతావేంట్రా? అలా నవ్వు ఊరుకున్నాను. మంచి పని చేసావు. అవును, నువ్వేంటి ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నిన్ను చూసిపోదామని. చూసావు కదా, ఎవరో పిలుస్తున్నారు, వస్తాను. చూస్తానురా. నువ్వు వచ్చావా? ఏమండి సెల్ ఫోన్ కన్నా సిగ్నల్స్ అక్కడక్కడ ఉండవు కానీ మీరు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నారు. మా నెట్వర్క్ అలా ఉంటుంది బాబు. ఒరే, ఇక మన మధ్యలో నెట్వర్క్ ఉండదురా, ఓన్లీ ప్యాచ్ వర్కే. ఏ నాతో కాపురం చేయాలని డిసైడ్ అయిపోయారా? నీ గురించి తెలిసిన ఎదవాడు కాపురం చేయడు. మన విడాకులు తీసుకోవడానికి డిసైడ్ అయిపో. నాకేదైనా పర్లేదు, నా డబ్బు నాకు ఇచ్చే. నాకు అమెరికా ఫ్రెండ్ కలిశాడు, రేపు అడిగి 25 లక్షలు ఇచ్చేస్తాను. వెళ్ళా చూస్తాను, రారా తమ్ముడు. రాని పిలుస్తుంది కదరా, తలుపులంలో మేకల వచ్చి అలవాటమే. ఎలా వీళ్ళని అక్క తమ్ముళ్ళు అంటారు కానీ ఒకరికొకరు పోల్చులు ఉండవు. అది వినట్లో పిచ్చుకోతి, ఇటు చీకట్లో దొన్నపోతు. వస్తున్నాడు ఏడుపు మొదలెట్నా? హ్యాపీగా మొదలెట్టు. నా పికాసోని ఎలాగైనా సరే బతికించండి. సారీ చిట్టిరాజు, నా చేతుల్లో ఏమీ లేదు. నా చేతులు ఉన్నాయి కదా. పికాసోని నేను బతికించలేనని చెబుతున్నా. ఎందుకని? ఎందుకంటే పికాసోకి ఎవరికీ రానటువంటి ఒక భయంకరమైన జబ్బు వచ్చింది. ఏంటది? మోటార్ సైక్లోపీడియా. అయ్యో, ఎంత పని జరిగింది. వాడు నాకు తమ్ముడు కాకపోయినా తమ్ముడు నన్ను నాటకం ఆడినా ఉష ప్రేమించిందన్న ఒకే ఒక కారణానికి వాడికి పెళ్లి జరగాలనుకున్నా. రెండో ఎస్ఆర్సి ఎంత పని చేసింది. ఏంటి చిట్రాజు, పికాసో మీ తమ్ముడు కాదా? కాదు మావయ్య, ఏంటి? నన్ను క్షమించండి. స్వార్థంతో మీ రెండు కుటుంబాలు విడదీసినట్టే నేను తమ్ముడిని క్రియేట్ చేసుకున్నా. వాడికి ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిసి లే చిట్టిరాజు, కోటు పాడైపోతుంది. కోట్ నాదే కదరా. నువ్వు మాత్రం ఏం చేస్తావు చిట్టిరాజు, ఆడి తలరా తలా ఉంది. మార్చాలి డాక్టర్ గారు, లేకపోతే టీ షర్ట్లు వేసుకు తిరిగే వస్తా వైట్ సైడ్ లో తిరగవలసి వద్దే. చిట్రాజు, నా కూతుర్ని నీలాంటి త్యాగశీలకి ఉత్తముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ అలాంటి చెత్తనాయాలకి ఇచ్చి చేయను. నిన్ను నన్ను నా కూతుర్ని మోసం చేసిన ఆ దొంగ నా కొడుకుని వదలు. ఎక్కడాడు? ఐమాక్స్ లో ఐరన్ మ్యాన్ సినిమాకి వెళ్ళని తెలుసండి. హీరో అచ్చం పికాసోలో ఉన్నాడు డాడీ. అవును మాయ గారు. ఎవరా నీకు మాయ? మాయ నా కొడక. నువ్వు పికాసో. అవును. చిట్రాజు తమ్ముడు. అవును మాయ గారు. నా కొడక. అనియా లాగేస్తాడు. అదేంటనియా అలా సుత్తరా చెప్పే. చెప్పాను కాబట్టి అక్కడ రియాక్షన్ అలాగే ఇచ్చాడు. నువ్వు కొట్టకండి, వాడు ఒట్టి మనిషి కూడా కాదు, జబ్బు మనిషి.
కొట్టి చంపే కన్నా వాడిని ప్రశాంతంగా చావు. నువ్వు రావే. పికాసో ఏయ్, పికాసో గికాసో అన్నాడు పేకల్స్కి చంపేస్తాను నడు. ఏయ్, ఉషా లేదు త్రిష లేదు. డాడీ. పో బయటికి. రా నువ్వు. డాడీ, తమ్ముడు please, 10 మన ఇంటికి వెళ్ళిపోదాం. చూసాగా ఆ పుట్టాడు ఎంత వైలెంట్. నడు. ఏరా ఈ చిట్టి రాజుని మోసం చేస్తావా? మళ్ళీ ఈ ఊళ్ళో కనపడ్డావంటే తప్పుడు కేసులు ఇరికించి ఉరేం చేస్తాను ఎదావా. నాకు 10 మంది పిల్లలు కావాలి. 10 మందా? ఆ, మై గాడ్, అంతమంది పిల్లలుంటే ఇల్లు డిస్కోతేకే. అయితే కంపెనీకి నేను కూడా ఇంట్లోనే ఉంటాను. మరి ఆఫీస్? మన ఆఫీసే కదా, అన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. ఓ, అయితే ఓకే. ఈ హార్న్ ఎక్కడ విన్నట్టుంది. ఎక్కడ? ఏంటండి ఆ అటాక్ వచ్చినట్టు సడన్ గా ఎలా దిగిపోయారు? మీ అబ్బాయి జాతకం తెలుసు కదా. జాతకమా? అదేనండి, జాతకం ప్రకారం మీరు మీ అబ్బాయి పెళ్లి చూస్తే మలేరియా వచ్చి చచ్చిపోతారంట కదా. అలా చెప్పాడా? కొంచెం వాడిని పిలుస్తారా? అల్లుడు గారు ఓ పాలు ఇలా బయటికి రండి. బాగున్నారండి? నువ్వెలా ఉన్నావురా? ఇప్పటి వరకు బానే ఉన్నాను. మిమ్మల్ని మమ్మీని చూడగానే కొంచెం కంగారు. మమ్మీని నన్ను చూడగానే నువ్వు నా కొడుకు పడరా? కొడుకుని పట్టుకుని కొడుకు కాదంటాడేంటి అటకారంగా? అవ్వండి, మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తంతా కాల్ చేయాలనుకుంటున్న వీడు నా కొడుకు కాదు. నెల జీతానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ మీద. ఆయన చెప్పింది నిజమేనా? అవునండి, నేను వీళ్ళ అబ్బాయిని కాదు, డ్రైవర్ని. నేను వీళ్ళ అబ్బాయిలా నటించింది మీ మనీ కోసం కాదు, మీ అమ్మాయి మణిమాల కోసం. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాదనకండి, మీ అమ్మాయిని సొంత కారులో బాగా చూసుకుంటాను. డాడీ, రంగబాబు చాలా మంచోడు. సమయానికి చిట్టురాజు గారు ఫోన్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గోడ జరిగిపోయిండేదో. చిట్రాజా? అవునరా నేనే. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గడివి. నీకే నీ తెలివితేటలుంటే క్రిమినల్ లాయర్ని నాకే నీ తెలివితేటలు ఉండాలరా. చిట్రాజు, మా చిన్నారి సీన్ బాబేడి. అదిగో చూసుకోండి, టైటింగ్ చేస్తున్న నాటుకోళ్ళగా ఎలా అయిపోయాడు. మమ్మీ, డాడీ, తండ్రి, నాయనా, శ్రీనివాసు. ఏం తినట్లేదా కన్నా? ఏం పెట్టట్లేదు మమ్మీ. పనిష్మెంట్ మీద పనిష్మెంట్ వెరీ ఇచ్చారు. సారీ అల్లుడు గారు, మీరే డ్రైవర్ అనుకుని మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. దీని పనిష్మెంట్ గా మీ కాలు గడి కన్యాదానం చేస్తానే. మరి ఆడిని ఏం చేస్తారు? అరే ఎవర్రా అక్కడ? నిన్ను పట్టుకోరా? మణిమాల, నువ్వేం టెన్షన్ పడకు. ఏదో రోజు వచ్చి నేను లేపుకెళ్ళిపోతాను. కోసం నేను ఎదురు చూస్తుంటాను బాబు. ఏంట్రా అంత కంగారు పోతున్నావు? ఆ చిట్రాజు గాడు మొన్న నిన్ను కిందకు దోసి నీ కాలు ఎదుకొట్టాడు. ఈ రోజు నన్ను ఇంట్లోంచి బయటకు గంటించాడు. చిట్రాజు గారిని ఆడి గురించి తర్వాత ఆలోచించవచ్చు. అవతల పెళ్లిళ్ళు జరిగిపోయేలా ఉన్నాయి. నాకు బాగా టెన్షన్ వచ్చేస్తుంది. నాకు కూడా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాంరా? మరి మగధీర సినిమాలో రామ్ చరణ్ రేంజ్ లో కాకపోయినా మన రేంజ్ కి ఏదో చేసి మన లవర్స్ పెళ్లి చేసుకోవాలరా. బాగా చెప్పావురా. ఏంట్రా మంచినీళ్ళు కావాలా? డన్. మీరెన్ని చెప్పినా సరే నేను శ్రీనివాసుని చేసుకోను. డ్రైవర్ గారిని చేసుకుని ఏం సుఖపడతావే? ఆయన నెలకి 8,000 సంపాదిస్తాడు. మేము ఆనందంగా బతకడానికి ఆ డబ్బు చాలు. అప్పుడే సంసారానికి బడ్జెట్ కూడా వేసుకున్నావన్నమాట. హుస్సేన్ సాగర్ లో బుద్ధులా నుంచి చూస్తారేంటండి? మాట్లాడరే. మీ నాన్న ప్రెస్టేజ్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. నా మాటిని నువ్వు శ్రీనివాసుని పెళ్లి చేసుకో. ఏంటి బెదిరిస్తున్నాను అనుకుంటున్నావా? అబ్బే, తండ్రిగా బతిమాలకుంటున్నాను అంతే. కూతురుగా నేను కూడా మీకు మాట చెప్తున్నాను వినండి. పెళ్ళంటూ చేసుకుంటే రంగబాబునే చేసుకుంటాను. దట్స్ ఇట్. నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. జరగకపోతే నా ప్రాణాలు పోతాయి. చదువుకుంది కదా, కొత్త బెట్టి చేస్తాంది. చూడు, నా సర్వీస్ లో నీలాంటి మొండోళ్ళు చాలా మంది లైన్ లో పెట్టాను. నువ్వు శ్రీనివాసులే పెళ్లి చేసుకుంటున్నావు. మీ అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేది మేల్కోటే గారు. పరీక్షలు ఉన్నాయని రాలేదండి. రక్త పరీక్షలా అండి? కాదండి, కాలేజ్ పరీక్షలు. ఓహో, అన్నపూర్ణమ్మ సంతోష్ గడియారండి. సంతోష్ గాడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అన్నపూర్ణ ఏమో ప్రెగ్నెంట్, అందుకే రాలేదు. ఓహో, వాళ్ళ పిల్లల గురించి బాగా అడిగారండి. ఆయన అడిగింది పిల్లల గురించి కాదు, మరి ఆయన కుక్క పిల్లల గురించి. నమస్కారం అండి. మీకు కదా నమస్కారం. అదేంటి తెల్లబొట్టు పెట్టుకున్నావు? బుక్క నల్లది కదా పెట్టుకోవాలి. నేను నలుపు కదా కనపడదని. మరి ఎర్రబొట్టు ఎందుకు పెట్టుకున్నావు? అది మీకు కనపడుతుంది కదా. హాయ్ అంకుల్. మా అల్లుడి గారికి పెళ్లి కాలం వచ్చేసింది. మా అల్లుడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కాలు వచ్చింది. మరి రాదండి, సెకండ్ మ్యారేజ్ అయితే. ఏంటంటున్నావు? అదేనండి, ఆ రంగబాబు వచ్చేసరికి చాలా టెన్షన్ గా ఉంది. నువ్వేం టెన్షన్ పడక చిట్రాజు. బయట సెక్యూరిటీ కోసం జనాలు అరేంజ్ చేసి. టైం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫైట్ మధ్యలోనే పారిపోవాల్సి వచ్చింది. సారీ. బయటికి ముందే పారిపోతారా?
రంగబాబు గారిని ఫినిష్ చేసి వెళ్తాను. రేయ్ అమరీష్ పురి, ఆశీష్ విద్యార్థి మీరు రైట్కి వెళ్ళండి. రేయ్ ముఖేష్ శ్రీ ప్రకాష్ రాజ్ మీరు లెఫ్ట్కి వెళ్ళండి. రేయ్ సోను సూద్ షియాజీ షిండే మీరు బ్యాక్ కవర్ చేయండి. మరి నువ్వు నాకు కొంచెం హెడేక్ గా ఉంది, నేను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఈ మాత్రం దానికి ఎక్కడ రావడం ఎందుకు? ఇంట్లోనే ఆడొచ్చు కదా. ఫైట్ ఎవడు ఆర్గనైజ్ చేస్తాడు? వీడు ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళు లేడు, ఫుల్ మీద తిన్నాక వచ్చిన వాళ్ళు ఉన్నాడు. మీరు కూడా వెళ్ళండి రా, వెళ్ళండి. రంగబాబు గారు వస్తే వెంటనే మెసేజ్ చేయండి. సెల్లో మాట్లాడుకోవచ్చు కదరా, ఈ వాకీ టాకీలు ఎందుకు? ఎవ్వడి సెల్లోనూ బ్యాలెన్స్ లేదు. దొరికినట్టున్నాడు. ఎలా రంగబాబు గారు కనిపించాడా? ఈడే పెద్ద ఎదవలా ఉన్నాడు. మీరు బయట ఏం చేస్తున్నారు? ముహూర్తం దగ్గర పడుతోంది, లోపలికి పదండి. రేయ్ రంగబాబు సంగతి చూసుకుంటా గానీ ముందు మీరు లోపల పదండి. మమ్మీ ఆ గ్రీన్ బార్డర్ శారీ కావాలి. అది తలంబ్రాలప్పుడు కట్టుకుంది కానీ థ్యాంక్స్ మణిమాల, దేనికి? నువ్వు మనసు మార్చుకుని నాతో పెళ్లికి రెడీ అవుతుంది. నేను రెడీ అవుతుంది నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు, రంగబాబుని పెళ్లి చేసుకోవడానికి. వాట్? ఎస్, రంగబాబు వస్తాడు, నన్ను లేపుకుపోతాడు. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మీరున్నటి ఈ శ్రీనివాస్ ఎస్పీజీ సెక్యూరిటీ దాటుకునేవాడు ఒక్కడు కూడా లోపలికి వెళ్ళాడు. లైఫ్ లో ఎన్నో ట్రాఫిక్ జామ్లు క్రాస్ చేశాడు. తొక్కలో దీన్ని సెక్యూరిటీ ఓ లెక్క. ఎలా వస్తాడో చూస్తాను. చూడ్డానికి ఏం లేదు, ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటాడు. ఎవరి పక్కదాశగాళ్ళు? పకటి వేషగాళ్ళు కాదండి, పవిత్రమైన సాధువుల్లో ఉన్నారు. జోన బ్రహ్మం. ఎవరి పేరేటో? నా పేరు స్వామి శర్వానంద, ఈయన మా గురువు గారు. స్వామి దేవానంద. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చాం. ఆ? పెళ్లి జరగదా? ఎవడు చెప్పాడు? పాల్ ఆక్టోపస్ ఫుట్బాల్ మ్యాచ్ కోసం మా గురువు గారు జర్మనీ వెళ్ళినప్పుడు చెప్పింది. అవును. అమ్మ రంజిత, ఇది తాగి తాగి జబ్బలు నిప్పెడుతున్నాయి, కాస్త సేవలు మొదలెట్టమ్మా. అలాగే స్వామి. స్వాహ ఆహా స్వాహ ఆహా స్వాహ. మాహా. నువ్వు తర్వాత సైతుగా నొక్కుతుగా నువ్వు ఉండమ్మా. స్వామీజీ భక్త, ఈ పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరగాలంటే ఏం చేయాలండి? మీ లోపలికి వచ్చి హోమం చేయాలి. భోజనం కూడా చేయొచ్చు కానీ ఈ శర్వానంద స్వామి ఎక్కడ చూసినట్టుంది. ఓం పురీం ధూమ్ త్రీ. ఇది సాక్షాత్ ఆ ఈశ్వరుడి విభూది. విభూజా? మరి నాకు పాన్స్ పౌడర్ వాసన వస్తుంది. ఆ పౌడర్ దీంతోనే తయారు చేస్తారు భక్త. ఓహో, ఈ దేవానంద స్వామిని ఎక్కడో చూసినట్టుంది. మాయా! నన్ను మాయా అని పిలిచేవాడు. భక్త నేనేదో మాయ ఆహించింది. స్వామి సర్వానంద్ వచ్చారు, అందరికి విభూతిస్తున్నారు. మీకు కావాలా బాస్? ఆడు బెల్లం పూలు తెచ్చినా నాకు వద్దాం. ఎలా? స్వామి వారికి హారతి ఇద్దామని. ఆశీస్సులు ఆశీస్సులు. అలాగే స్వామి. ఎంత భక్తి ఎంత భక్తి. మాయ నా కొడక. స్వామి పరిగెట్టబెట్టి మాయన గదిలేసేయండి రా. బాస్ మీకు విషయం తెలుసా? ఏంట్రా? వచ్చింది స్వామి సర్వానంద కాదు, రంగబాబు. పదవే మీరు గజపతి అక్కడ కాదు, ఇక్కడ చూసుకో, గుర్తొస్తుంది. తల పప్పు కట్టింది. ఎవరా మీరు? నేను రా, మీ బొట్టల మీద విడిచిన తమ్ముడు దిల్ రాజు, అన్నయ్య ఎంఎస్ రాజు బాబాయ్, కుందూరు రామరాజు గారు అల్లుడు కాకల సుబ్బరాజు గారికి బామర్ది, భాస్కర్ రాజు గారి పెద్దబ్బాయి బంగారాజుని. అదేరా బెట్టింగ్ బంగారాజు అంటారు కదా. అంత లాంగ్ లిస్ట్ మాకు ఎక్కడ గుర్తుంది? చెప్పడం తప్ప. గుర్తులేదండి మరి. సర్లే మీరు లోపల రండి. మీరు ఉండండి వెంకట గారు. పోన్లండి, రెండు మొత్తం తినేసి వెళ్ళిపోతారు. అయ్యి బాబా ఎలా కొట్టేటి అంటే మాకు తిండి గతిలేక ఇక్కడికి వచ్చాం అనుకున్నావా ఏంటి? మా వంశ పారంపర్యంగా వస్తుంది 7 వారాలు నగలు అమ్మాయికి చదివిద్దామని వచ్చాం. చెప్పంటే ఇలా కొడితే వెళ్ళిపోతానంతే. వయసేమో ఎంగ్లాగా ఉంది, వయసేమో ఓళ్ళగా ఉంది, ఏంటి అర్థం కావట్లేదు. మా ఆవిడ డైలీ వుడ్ బర్డ్స్ గ్రేప్ వాటర్ తాగుతుంది. నువ్వు కాపాడకి. సర్లేండి, పెళ్లికి వచ్చిన వాళ్ళు బయట నిలబడిపోవడం బాగోలేదు, లోపలికి వెళ్దాం. బాగా చెప్పారు, పదండి. ఏ తరం బంధువు అర్థం కావట్లేదే. పరుపులు పరుపులు లోపలేసుకుందాం, లోపలికి రండి. మీరా ఏమండి, మీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. కరెక్ట్గా చెప్పు. అదేంటది పెళ్లి పూట అలా తిట్టేస్తాం? లేకపోతే ఏంటండి, ముసలాళ్ళు అంత దూరం నుంచి పెళ్లి చూడడానికి వస్తే నుంచోబెట్టి మాట్లాడతారా? పాపం చూడండి చెమటలు ఎలా కారిపోతున్నాయో. ఏమనుకోకండి, ఫ్యానేస్తాను. త్వరగా వేసుకోమ్మా. ఏమండి, మళ్ళీ వాళ్ళే. హలో, రాజేంద్ర నగర్ ఎస్ఐ హరి స్పీకింగ్. సార్ ఇక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. ఆ అమ్మాయి నీకు ఏమవుద్ది? నా కాబోయే భార్య. మీ లోపలికి వెళ్ళబోతుంటే మమ్మల్ని రౌడీలతో కొట్టిస్తున్నారు సార్. కళ్యాణ మండపం అడ్రస్ చెప్తావా? సవేరా కళ్యాణ మండపం సార్, హిమాయత్ సాగర్. ఓకే, నేను చూసుకుంటాను. రే రంగబాబు, గట్స్ ఉంటే ఫేస్ టు ఫేస్ రారా. ఈసారి పోలీస్ గెటప్ లో వస్తున్నాను రా, వచ్చి మణిమా లేపుకెళ్ళిపోతాను. డాడీ ఏంట్రా? ఆ రంగబాబు గారు పోలీస్ గెటప్ లో వస్తున్నాడు. రాని రాని ఈసారి గజపతి పవర్ ఏంటో చూపిస్తా. అడుగో అడో చెప్పండి. పెళ్లి కూతురు కదా ఎక్కడ? పెళ్లి కూతురు కావాలరా నీకు? ఏంట్రా అలా చూస్తావు? పీకుతావా? పీకుతాను రా. మళ్ళీ
మళ్ళీ ఏరియాలో కనబడ్డారంటే పేకలు కొరికేస్తాను. ఈసారి జనాలు పోగు చేసుకొచ్చాడు వాళ్ళు మనం తేలిపోతాం రండి. చంపేశాడు రా. అయ్య బాబాయ్ రంగబాబు కాదు, రంగబాబు ఏడి? నువ్వేంటి ఇంకా ఈ గడపలోనే ఉన్నావు? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. తొందరగా బట్టలు మార్చు. తీరా. నువ్వు మణిమల నువ్వు ఇక్కడే ఉన్నావే? పెళ్లికి ముందు కూడా పనిష్మెంట్ ఏంటి అంకుల్? అల్లుడు గారు మీరా? రే రంగబాబు, ఇన్నాళ్ళకి దొరికేవరా? ఐ విల్ సీ యు రెండ్. ఎండా లేదు వాన లేదు రా. అండర్ వేసుకుని చెవర దరిద్రుడా. ఈ రోజు కూడా మర్చిపోయినా? యా నువ్వా? నేనం తెలియ కొట్టే వచ్చి రోజు నువ్వని తెలిసి ఇంకా గట్టి కొట్టేవాడి బిందికే సొట్టపడలేదు. ఎలా రంగబాబు? అరేయ్, నన్నే మోసం చేస్తావురా? ఎన్ని గుండెలు నీకు, ఎన్ని గుండీలు రా నీకు, ఎన్ని తీవా. టుడే ఇస్ యువర్ డెత్ డే. ఏంట్రా నవ్వుతున్నావు? ఓహో, పోయే ముందు నవ్వుకుంటూ పోదామనా? అరే రంగబాబు, దీనికి ట్రిగ్గర్ ఏదో సంగతి మర్చిపోయి ఏదేదో వాకేశాను రా. ఐఎమ్ సారీ రా. ఇప్పుడు తాళేలా కట్టినా? అయ్యా వియంకుడు గారు, అవతల ముహూర్తానికి టైం అయిపోతుందండి. తమ్ముడు మనం వెళ్ళి పెళ్లి ఏం చేద్దాంరా? ఇదిగో రంగబాబు కూడా తెరగొట్టండి. ఏమండి మీరు ఎక్కడున్నారు? అదే ఇప్పుడు ఇక ఊరుతుంది ఇంకా చిచి, నన్ను ఎవరు నా అడుగు చేసింది? చెప్తాడంటే నువ్వు పక్క తప్పుకోవద్దునా? అల్లుడు గారు మీరు పేట మీద ఉన్నారా? చిట్రాజు నువ్వు మాయా ఎక్కడే ఉన్నా తాళి కూడా కడేసా. స్వాపనం గురించి థింక్ చేస్తున్నా. మణిమాల, నువ్వు అల్లుడి గారి పక్కనే ఉన్నావా? ఈ స్మోక్ పోవాలంటే ఒక్కటే మార్గం. ఈయన వస్తుతో నా శోభనం చాలా కసిగా జరగాలి. బావా 25 లక్షలు ఇచ్చి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నానా? ఛే! అది మా దరిద్రం, మేమనాలి. ఏమక్క? ఏం జర నీ ఎక్క. అసలు నాకు ఫోన్ చేసింది ఎవడు ఇక్కడ? నేనే సార్. రేయ్ సార్, మనం తన్నులు తినడానికి కారణం ఈడే. ఈ అరెస్ట్ చేయండి ముందు. ఎస్ఐ గారు, వీడు మమ్మల్ని అందరినీ మోసం చేసి మా అమ్మాయి మీద తాళి కట్టాడు. కంగారు పడకండి, తాళి ఇంకా నా జేబులోనే ఉంది. నీకు అసలు జేబులే లేవు. నువ్వు మాయనా కొడుకా, నువ్వు తాళిగిరి గడిచేవేట్రా? లేదు మాయా, ఇదిగో. వెరీ హ్యాపీ. ఇంకా చూస్తారేటండి, ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం సార్. అంకుల్, ఆఫ్టర్ ఆల్ కప్పు పగల కొడితేనే పనిష్మెంట్ ఇచ్చే మీరు ఈయన చేసిన తప్పు మీకు తెలిస్తే తప్పు చేశాడా? ఏంటది? లక్ష్మణరావు గారు చితికిపోయారని వాళ్ళ అమ్మాయిని కదని మీ సంబంధం కుదుర్చుకున్నారు. ఈ చిట్రాజు గడు ఆల్రెడీ పెళ్ళైపోయిన స్టిల్ బ్యాచులర్ యాక్ట్ చేస్తూ మీ డబ్బు కోసం మిమ్మల్ని 2 సార్లు మర్డర్ చేద్దాం ప్లాన్ కూడా చేశాడు. అవును, మీరు లక్కీగా బతికి బయటపడ్డారు. మీరిద్దరు మంచి వాళ్ళే, కానీ ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేని ఎదవలు. ఒరే తమ్ముడు, మనల్ని తిడతాడా పోగుతున్నాడా? అక్కడికి నువ్వేదో మంచోడు అయినట్టు తెగ లెక్చేస్తున్నావేంటి? డ్రైవర్ ఏంటి? శ్రీనివాసరావు నా కూతుర్ని చేసుకోవాలనుకోలేదా? లేదమ్మా, నేను మణిమాలని తెలిసిన వెంటనే తన డ్రైవర్ అని ఒప్పుకున్నాడు. ఆ నిజాయితీ నచ్చే తను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతూనే ఉంటుంది, వెళ్ళి తాళి కట్టు. నేను కట్ను. ఇంత జరిగే కూడా రిలీజ్ అవ్వకపోతే ఈ చిట్రాజ్ కి నాకు తేడా అదేంట్రా అంత మాట అనేసా? నిన్ను చూసి నేను కూడా రిలైజ్ అయ్యాను. ఇక్కడ నుంచి ఈ బ్యూటిఫుల్ లేడీయే నా వైఫ్. ఆ 2వ తాళి కూడా తాకట్టు పనికొద్ది. రంగబాబు సారీ రంగ, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. పర్లేదురా. రాబాబు, తెలుసో తెలియకో
డ్రైవర్ని గౌరవించడం మా ఇంటి సాంప్రదాయం అని చెప్పారు. ఇప్పుడు అదే నిజం అవ్వదు. ఇంకా చూస్తావేటి అమ్మ మేళ తాలికట్టు. మాయా మరి నా పరిస్థితి ఏంటి? అల్లరితే కూడా కట్టే. హాయ్ అమ్మ బాసు. రేయ్, నువ్వు మళ్ళీ వచ్చావింట్రా? మళ్ళీ రాలేను. పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఒకసారి జిప్పు తీయనండి సార్. తీస్తానంటే ఏం చేస్తారా? నేను తీస్తే షేక్ అయిపోతారు. అంటే బాంబుకి ఏమైనా పెట్టాడో నాకు బీపీ రైజ్ అయిపోతుంది. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మొదలైంది. నాకు షుగర్ డౌన్ అయిపోతుంది. నా టెన్షన్ పెరిగిపోతుంది. ఒరేయ్, ఇంతమందిని బాధ పెట్టే బదులు తీసేది తీసేరా. ఓకేరా. ఆ.